ప్రాసెస్ ఆఫ్ ఐయుఐ ఏంటి? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రాసెస్ ఆఫ్ ఐయుఐ ఏమవుతుంది అంటే, జనరల్లీ ఎప్పుడైతే యూజువల్ ఫాలిక్యులర్ స్టడీకి ఏదైతే ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ప్రక్రియ ద్వారా ఏదైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేస్తారో, దాని రకంగానే మొదట ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ వరకి సేమ్‌గానే ఉంటుంది. అంటే ఫస్ట్‌లో వాళ్ళకి ఒక ఫీమేల్‌కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో ఎగ్ డెవలప్‌మెంట్ అంటే oocyte ఫాలికల్ అనేది oocyte ఎంత బాగా ఫార్మ్ అవుతుంది? ఫాలికల్ అనేది డెవలప్‌మెంట్ మంచిగా వస్తుందా? ఏ రోజున ఓవ్యులేషన్ జరిగే అవకాశం ఉంటుంది? ఆ డామినెంట్ ఫాలికల్ అనేది మంచి సైజ్‌కి వచ్చిన తర్వాత లైక్ 18 సెంటీమీటర్స్ వరకి వచ్చిన తర్వాత వాళ్ళకి హెచ్‌సీజీ అనే ఇంజెక్షన్ ఇచ్చి అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఓవ్యులేషన్ జరగడానికి కావాల్సిన ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్‌లో ఐయుఐ అనే పద్ధతిని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ టైమింగ్ అనేది కరెక్ట్‌గా ఎందుకు మెయింటైన్ చేస్తారు అంటే, oocyte లైఫ్ స్పాన్ అనేది 24 అవర్స్ మాత్రమే. కాబట్టి దీన్ని కవర్ చేస్తూ 36 అవర్స్‌లో రిలీజ్ అవుతుంది. 36 అవర్స్ ఆఫ్ ఏదైతే హెచ్‌సీజీ వర్క్ అవుతుందో దాంట్లో ప్లాన్ చేసినట్టయితే oocyte రిలీజ్ అయ్యే టైంలో స్పెర్మ్స్ ఎంటర్ అయ్యి స్పెర్మ్స్‌ది ఫర్టిలైజేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ప్రాసెస్ అనేది కామన్‌గా అందరికీ ఐయుఐ అయితే కామన్‌గా ఉంటుంది. థాంక్ యూ.